brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. వాళ్ళందరి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈరోజు అక్షయ తృతీయ, చందనోత్సవ కార్యక్రమం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అప్పన్నని నిజరూప దర్శనం చేసుకునే అవకాశం అన్నీ కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందుగానే ఊహించారు అధికారులు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి 2 క్యూ లైన్లు ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పి పాత మెట్ల మార్గంలో వాళ్ళని అనుమతించారు. 300 రూపాయల కౌంటర్లో ఆ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశం నుండి వాళ్ళని ఒక క్యూ లైన్లో పంపించారు. మరొక క్యూ లైన్ మెట్ల మార్గమే. కానీ 20 రోజుల క్రితమే ఆ గోడ నిర్మించడంతో అరగంటలో కురిసిన వర్షం, భారీ ఈదురుగాలులకి గోడ కూలిపోవడంతో 8 మంది చనిపోయారు. అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి. సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లారు. నిజరూప దర్శనం చేసుకోవాలని ఆశపడ్డారు. కానీ ప్రమాదంలో ప్రాణాలు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కోల్పోయారు. 8 మంది చనిపోయారు. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు. అర్ధరాత్రి నుండే భక్తులు పోటెత్తారు. 3 గంటల సమయానికే క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. కానీ అర్ధరాత్రి నుంచి భక్తులు వెళ్లారు. 3 గంటలకే క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి భక్తులతో. ఉరుములు మెరుపులతో ఉన్నట్టుండి కొండపోత వాన కురవటం, భారీ గాలి, ఈదురుగాలులతో గోడ కూలిపోయింది. అప్పన్న సన్నిధిలో మహా విషాదం చోటు చేసుకుంది. టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము ప్రమాదం జరిగిన దృశ్యాలు. ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో, ప్రమాదం తర్వాత దృశ్యాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికే శిథిలాల తొలగింపు ప్రక్రియ మొదలైంది. పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద ప్రస్తుతం ఎవరూ లేరు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలన్నీ కూడా ప్రమాదం జరిగిన వెంటనే చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల క్రింద ప్రస్తుతం ఎవరూ లేరు. అందరినీ కాపాడారు. క్షతగాత్రుల్ని హాస్పిటల్ తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆ రాళ్లైతే ఏవేవైతే పడిపోయి ఉన్నాయో వాటన్నిటిని తొలగింపు కార్యక్రమం అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. అది మొదటి బాక్స్ చూస్తున్నాం. ఆ తర్వాత రెండో బాక్స్ చూస్తున్నాం. ప్రమాదం జరిగిన అప్పుడు డెడ్ బాడీల్ని తరలిస్తున్నారు. స్పాట్లో చనిపోయారు 7. వాళ్ళందరినీ తరలిస్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇమ్మీడియట్గా హోంమంత్రి అనిత స్పాట్కి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈ సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ పొరపాటు జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది. కలెక్టర్ వెళ్లారు స్పాట్కి. హోంమంత్రి అనిత దగ్గరుండి పనుల్ని పర్యవేక్షిస్తున్న అప్పటి దృశ్యాలు మీరు గమనిస్తున్నారు. టీవీ9 స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు. ప్రమాదం తర్వాత ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం ఎంత అలర్ట్ అయింది అనేది. ప్రస్తుతం అయితే క్షతగాత్రులకి హాస్పిటల్లో వైద్యం కొనసాగుతోంది. మొత్తం 8 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే 7 స్పాట్లో చనిపోయినట్లుగా తెలిసింది. అయితే చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. చనిపోయిన వారిలో 3 మహిళలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. పాత మెట్ల మార్గాన్ని మళ్లీ నిర్మించారని బీజేపీ నేత మాధవ్ ఇంతకుముందే మాట్లాడడం మనం చూసాం. 20 రోజుల క్రితమే ఆ గోడను నిర్మించారని, భారీగా రద్దీ ఉండడం, చాలా ఎక్కువ రష్ వచ్చింది. ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపారు. భారీ వర్షం దీనికి తోడవటంతో ఈ ప్రమాదం జరిగింది అని వివరించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాధవ్ కోరారు. వర్షం పడినప్పుడు నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవటం వల్ల ఈ ప్రమాద తీవ్రత ఇంత పెద్ద ఎత్తున ఉందని ఆయన వివరించారు.